వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మనతో పాటు డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు. ఆయన నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి మెమరాండం ఇచ్చారు. దానిపై మాట్లాడిద్దాం. నమస్తే సార్. రేవంత్ రెడ్డి గారికి మెమరాండం ఇచ్చారు. దానిపై మీరు ఏమంటారు? నిన్న రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏమనంటే, ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మాజీ మంత్రులు అందరూ కూడా చేసినటువంటి స్కాములు, వందలాది స్కాములు ఉన్నాయి. ఒక వెహికల్స్ చూడండి, 22 ల్యాండ్ క్రూజర్స్ దాదాపు 60 కోట్లు విలువ చేసే 22 ల్యాండ్ క్రూజర్లు కొనేసి విజయవాడలో దాచిపెట్టడం జరిగింది. అంటే ప్రజల యొక్క ఖజానాను వీళ్ళు సొంత ట్రెజరీగా వాడుకున్నారు. అదే కాకుండా ఈ యొక్క కాళేశ్వరము, ఈ యొక్క క్వశ్చన్ పేపర్ లీకు, అదే కాకుండా ఇంకో ఎన్ని స్కామ్స్ ఉన్నాయో దాదాపు 100కు పైగా స్కామ్స్ ఈరోజు కేసీఆర్ చేసినటువంటి స్కామ్స్ ఉన్నాయి. అవన్నిటిపైన కూడా సిబిఐ విచారణ జరిపించాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని కోరాము. అదే కాకుండా సిబిఐ విచారణ చేయాలంటే ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు కోరాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ, అదే కాకుండా మొన్న జరిగినటువంటి యాక్సిడెంట్, కేసీఆర్ ఫామ్ హౌస్లో కాల్జారి పడడము, ఆయనకు సర్జరీ కావడము, ఆయన హాస్పిటల్ పాలు కావడము, ఇదంతా చూసి కేసీఆర్ సొంత కుటుంబ సభ్యులే ఆయనకు జరిగినటువంటి గాయం పైన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంట్లో ఏదో తోపులాట జరిగి ఆయనకు గాయమైందని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేశారు. అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజానీకమంతా కూడా ఇదే అనుమానంతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే విన్నవిస్తున్నా, ముఖ్యమంత్రి గారు ఈ ఉన్నటువంటి స్కామ్లన్నీ కూడా బయటికి రావాలంటే కేసీఆర్ గారు మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో. ఒకవేళ రేపు కేసీఆర్ గారు అప్రూవల్గా మారి ఇవన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ విషయాలు బయటికి రావాలంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు సజీవంగా ఉండడం, కేసీఆర్ గారు సురక్షితంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వందలాది మంది బతకడం కోసం, వందలాది మంది బయటపడడం కోసం కేసీఆర్ని పీక బీస్కి చంపేసి మాకు సంబంధం లేదు, అన్నీ మా అయ్యకే తెలుసు, మాకేం తెలియదు అని చెప్పేసి బయట వచ్చి మళ్ళీ ఏరి పుష్పాలాగా కేటీఆర్ పలుకుతారని చెప్పేసి మాకే కాదు తెలంగాణ ప్రజానికంతా కూడా ఈ యొక్క అనుమానం ఉంది. కాబట్టి కేసీఆర్ని కాపాడుకోవడం ఈ కంపల్సరీ. ఎందుకంటే ఈ స్కాములు బయటికి తీయడం అంటే కేసీఆర్ని కాపాడడం కంపల్సరీ. స్కాములన్నీ బయటకు వచ్చేంత వరకు కేసీఆర్ని గవర్నమెంట్ సర్విలెన్స్లో ఉంచండి, ప్రభుత్వం యొక్క పర్యవేక్షణలో ఉంచితే ఖచ్చితంగా ఈ స్కాములు బయటకు వస్తాయి. లేకుంటే ఈ కాళేశ్వరం లాంటి స్కాములు మనం రామేశ్వరం పోయినా దొంగలను పట్టుకోలేము. అలాగే కాంగ్రెస్ హయాంలో ప్రజావాణి ఇది కార్యక్రమంలో ఎక్కువగా ధరణిపై వస్తున్నాయంట. దానిపై మీరేమంటారు? ధరణిని అడ్డం పెట్టుకొని దోపిడీ చేశారు. ఒక విధంగా నన్ను కూడా దోపిడీ చేశారు. నా భూమి కూడా ధరణిని అడ్డం పెట్టుకొని నా భూమి కూడా దోసుకొని నేను కూడా కోట్లు తిరుగుతున్నా. అది పక్కకు పెట్టండి. ఇప్పుడు ధరణి మీద అనేకమైనటువంటి వందలాది కంప్లైంట్లు ఏ నియోజకవర్గంలో అయినా కానీ రూరల్లో అగ్రికల్చర్ భూమికి సంబంధించినటువంటి అవకతవకలు ధరణిలో చాలా జరిగాయి. ప్రభుత్వ భూములు అప్పనంగా కొట్టేసి తన సొంత కుటుంబ సభ్యులకు, బంధువులకు, తన కాంట్రాక్టర్లకు అప్పగించినటువంటి ఒక అమానుషమైనటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని బయటికి తీయాలా ఖచ్చితంగా. ఇంకోటి, కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డితో నిన్న ఒక కోరడం జరిగింది. గత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ యొక్క సీఎం పేషీకి అయినటువంటి ఖర్చు ఎంత, ప్రజలు కాలు పెట్టినటువంటి ప్రగతి భవన్ సీఎం పేషీ గత 9.5 సంవత్సరాలకు అయినటువంటి ఖర్చు ఎంత, అంటే ఇంత అంగు ఆడబాటాలతోటి నడిపించాడు. కానీ ఏ ఒక్క ప్రజానికం కూడా ఏ ఒక్క 4 కోట్ల నుంచి ఏ ఒక్క నలుగురు కూడా వాళ్ళ అవసరం కొరకు ప్రగతి భవన్ గేట్ లోపలికి వెళ్ళిన దాఖలాలు లేవు. ప్రజలను దూరము, సంబంధిత ఎమ్మెల్యేలు, క్యాబినెట్ మంత్రులు కూడా లోపల పోయేది కాదు. అలాంటి పరిపాలన కొనసాగించి ఎంత అంగుల హార్బాటలకు ఎంత ఖర్చు పెట్టావో, అంటే ప్రజాధనం ఈ యొక్క సొంత ధనంలాగా, ఒక నిజాంలాగా, ఒక నవాబులాగా నువ్వు అనుభవించావు. అది ముమ్మాటికి సిబిఐ ద్వారా ఎంక్వైరీ చేసి మింగిన సొమ్మంతా కక్కించడం కంపల్సరీ అవసరం, అనివార్యం కూడా. ఎందుకంటే తెలంగాణ ఖజానా ఈరోజు ఖాళీ అయిపోయింది. ఖాళీ అయింది ఖజానా. ఎక్కడ పోయింది? కేసీఆర్ కుటుంబ సభ్యుల జోబులలో పోయింది. ఇంకో విషయం కూడా చెప్తాను. ఈయన తిరుగుతున్నటువంటి ల్యాండ్ క్రూజర్ కార్లు, గతంలో ముఖ్యమంత్రి హోదాలో ల్యాండ్ క్రూజర్ కార్లో తిరిగారు. నమస్తే తెలంగాణ మేనేజింగ్ డైరెక్టరు ఇప్పుడు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు ప్రస్తుతము. ఆయన కూడా రాజ్యసభ ఎంపీ కాకముందు నుంచి కేసీఆర్ సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూజర్ ప్రభుత్వ వాహనం ఏ విధంగా వాడారు,
దానిపైన కూడా దర్యాప్తు చేయాలా, దాని మీద ఎంక్వైరీ చేయాలా. ఖచ్చితంగా అసలు ప్రజాధనాన్ని ఈ యొక్క పార్లమెంట్ డెమోక్రటిక్ సిస్టమ్ని బుల్డోజ్ చేసిన వాళ్ళని శిక్షించాలి. అలాగే పార్లమెంట్లో మహిళలకు కూడా ఇప్పుడు స్థానం ఇవ్వాలంటున్నారు. అంత గట్టి క్యాండిడేట్ ఎవరున్నారు అనుకుంటున్నారు? పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఆ యొక్క మహిళా బిల్లుని అడ్డుకుంది ఏకైక ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఏఐఎంఐఎం పార్టీ. హైదరాబాద్ పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో వాళ్ళ తండ్రి ప్రాతినిధ్యం వహించారు. 1984 నుంచి ఇప్పటి వరకు అక్కడ వాళ్ళే గెలుస్తూ వచ్చారు. పార్లమెంట్ అయినా కానీ, అసెంబ్లీ అయినా కానీ 2 దశాబ్దాల తర్వాత రిజర్వేషన్ ప్రక్రియగా దాని మీద రిజర్వ్ చేయడం జరుగుతుంది. కానీ 40 సంవత్సరాల నుంచి హైదరాబాద్ పార్లమెంటు మాత్రం రిజర్వేషన్ ఇవ్వలేదు. అందుకే హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఖచ్చితంగా మహిళా రిజర్వ్ చేస్తే ఈ అసదుద్దీన్ ఓవైసీ పార్లమెంట్ కేవలం కళ్ళలను చూస్తాడు. కాబట్టి ఇది అందరికీ అవసరం. కాబట్టి ఎందుకంటే ఈరోజు హైదరాబాద్ నగరం ఉగ్రవాద స్థావరంగా మార్చింది అసదుద్దీన్ ఓవైసీ. మీరు చూడండి, దేశవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు, ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ కానీ, ఎక్కడ ఉగ్రవాదులు పట్టడం అయినా దాని మూలాలు హైదరాబాద్లో దొరుకుతున్నాయి. ఎందుకంటే ఎంఐఎం పార్టీ, ఏఐఎంఐఎం పార్టీ అక్రమంగా చొరబాటుదారులకు షెల్టర్ ఇవ్వడం కాకుండా వాళ్ళను ఓటర్గా మార్చుకొని ఇక్కడ వాళ్ళ ఓట్ల ద్వారా ఇక్కడ గెలుస్తూ వస్తుంది. దాన్ని అరికట్టాలంటే ఈ యొక్క హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మహిళా రిజర్వ్ చేయాలా, ఉన్నటువంటి బోకస్ ఓటింగ్ మొత్తం తీసేయాలా. ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయోమెట్రిక్ ఓటింగ్ సిస్టమ్ చేస్తే మాత్రం ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం.